రిమెంబర్ ద ఎఫర్ట్స్ యు ఆర్ పుట్టింగ్ అండ్ యూ నీడ్ టు పుట్ ఎఫర్ట్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కిక్ బాగుంటుంది కదా, సక్సెస్ వచ్చిందనుకో ఇంకా ఇది వచ్చింది, ఇంక నెక్స్ట్ స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, నెక్స్ట్ టైం ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అన్న కిక్ వస్తుంది కదా. స్టార్టింగ్లో కూడా అదే అనిపించింది, అంటే 10th కొంచెం ఈజీగా ఉండింది, కానీ 11th వచ్చేసి చాలా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అని. కానీ కొంచెం టైం అవుతూ కొద్దీ లైక్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ అంటే మాక్ టెస్ట్ అవన్నిట్లో అంటే హార్డ్ వర్క్ చేస్తే మార్క్స్ రావడము అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ మోటివేటింగ్ అనిపించింది. అండ్ లైక్ 10th ఎలా అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఈ హాఫ్ ఇయర్లీ వీక్లీ స్లిప్ టెస్ట్లు అని అలా పెట్టినప్పుడు వీ యూస్ టు స్టడీ. కానీ ఇప్పుడు ఎలా అంటే ఎవ్రీడే బేసిస్ మీద చదవకపోతే బ్రిక్ మీద బ్రిక్ వేసినట్టు లోడ్ పడిపోతుంది అలా బ్యాక్లాగ్. ఫేవరెట్ అయితే MS ధోని, అంటే అవర్ కెప్టెన్ కూల్. మెయిన్లీ అంటే ఇక్కడ 11-12 జేఈది ప్రిపరేషన్ అప్పుడు ఇంకా తెలుస్తుంది దట్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ ఓవర్ అంటే ఎంత కూల్ మైండ్తో అండ్ అంటే క్రికెట్ అంటే ఒకటి ఆడడం కాదు, అంటే మైండ్తో కూడా చాలా స్టేబుల్గా ఉన్నారు. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్? జేఈ ప్రిపరేషన్ ఎట్లుంది? అయిపోయింది కదా, సారీ. ఇప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్ గోయింగ్ ఆన్. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ మాక్ టెస్ట్ చేయడము, ఇంకా అన్ని చదివిన టాపిక్స్ అన్నిటినీ రివైజ్ చేయడము అట్లా చేస్తున్నాము. యాజ్ మీరు చెప్పినట్టే 4 ఇంటికి అంటే కాలేజ్లో చదవడం అదంతా అవుతుంది, ఇంటికి వెళ్ళాక 4 hours చదవమన్నారు. ఆ 4 hours కూడా కొంచెం కష్టపడి చదువుతున్నా. హెక్టిక్ ఉంటుంది, బట్ చేసేది ఒక 2-3 yearsకే కదా. 2 years యాక్చువల్లీ చెప్పాలంటే ఒక హెల్ లాగా గడిచిపోతుంది, తర్వాత హెవెనే ఉంటుంది అంతే. సో ఇంకా ప్రిపేర్ అవుతున్నాం, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం గోయింగ్. బట్ కొంచెం టెన్షన్, కొంచెం నర్వస్ అనేది ఉంది. ఎంసెట్ ఇది రాకపోతే ఎట్లా అని. అదేం కాదు, అది ఇది రాకపోతే ఎట్లా అంటే ఎవ్రీబడి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన తర్వాత యూ షుడ్ నాట్ హ్యావ్ ఓన్లీ ప్లాన్ ఏ, బికాజ్ మీరు రాసే ఎగ్జామ్స్కి హెవీ కాంపిటీషన్. రెండోది పాలసీస్ డిఫరెంట్ ఉంటాయి. మూడోది నెంబర్ ఆఫ్ సీట్స్ లిమిటెడ్ ఉంటాయి ఎక్కడైనా కూడా. సో ఒకటే ఎగ్జామ్ పెట్టుకుని నాకు ఇందులో వచ్చేస్తుంది అనుకోవడానికి మనమేం వేణుస్వామి గారు చేత ఏమైనా చెప్పించుకుంటే మీకు వస్తాయి, మరి తెలుస్తుంది. అలా మనం చెప్పించుకున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ప్లాన్ బి. ఎనీబడి షుడ్ హ్యావ్ ప్లాన్ బి ఇన్ లైఫ్. ప్లాన్ A, B, C నేనైతే D వరకు పెట్టుకోమని చెప్తా. జేఈ మెయిన్స్ యూ వుడ్ హ్యావ్ గివెన్ యువర్ 100%. చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారు. ఇందాక నేను మీటింగ్లో అదే చెప్పాను కదా, నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ దే హ్యావ్ సో మెనీ అదర్ రిజర్వేషన్ పాలసీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ, హెవీ కాంపిటీషన్. సో ఇట్స్ ఆల్ లైక్ యూ గివ్ అ ఎఫర్ట్స్ పెట్టండి. అది రావచ్చు రాకపోవచ్చు, యూ హ్యావ్ టు హ్యావ్ అ ప్లాన్ బి. అండ్ ఆల్సో జేఈ మెయిన్స్ వస్తే బెస్ట్, రాకపోతే ఇంకా బెస్ట్. నీకోసం ఇంకా పెద్దవేవో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆల్వేస్ థింక్ దాట్ ఏదైనా మనకు వచ్చిందా అది బెస్ట్ ఆపర్చునిటీ. ఇది రాలేదంటే సంథింగ్ బెస్టెస్ట్ ఆపర్చునిటీ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. సో డు నాట్ లూజ్ హార్ట్. అండ్ ఆల్సో నేను ఎప్పుడు చెప్తాను, యువర్ ఎఫర్ట్స్ ఉన్నాయి కదా మీరు ఏదైతే చేస్తున్నారో, ఫస్ట్ థింగ్ ఇట్ విల్ గివ్ యూ అ బూస్టప్. మీరు బాగా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు చూడండి మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తూ ఉంటుంది. అంటిల్ ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు టెన్షన్ ఉంటుంది. ఇందాక నీట్ అమ్మాయి చెప్తుంది, నేను మర్చిపోతున్నాను, మొత్తం ఫార్ములా మర్చిపోతున్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇది ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ ప్రతి పిల్లలకి ఉంటుంది. బట్ వన్స్ యూ గివ్ ద ఎగ్జామ్, నౌ వెన్ యూ ఆర్ సిట్టింగ్ హియర్, డూ యూ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ నాట్? నీ మనసులో చాలా ఇక్కడ మీకు అనిపిస్తూ ఉంటుంది, ఇది కాకపోతే నేను ఏదైనా కొట్టగలను. దట్ ఈస్ వాట్ వీ వాంట్. మనం జీవితంలో ఎఫర్ట్ పెట్టిన ప్రతిదీ మనకి రాదు, వచ్చింది మనకి శాశ్వతంగా ఉండిపోదు. అది అయిన తర్వాత ఇంకొకటి అయితే చేసుకుంటూనే ఉండాలి. సో డు నాట్ లూజ్ యువర్ హార్ట్ జస్ట్ బికాస్ యూ డి నాట్ క్రాక్ వన్, బట్ రిమెంబర్ ద ఎఫర్ట్స్ యు ఆర్ పుట్టింగ్ అండ్ యూ నీడ్ టు పుట్ ఎఫర్ట్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కిక్ బాగుంటుంది కదా, సక్సెస్ వచ్చిందనుకో ఇంకా ఇది వచ్చింది, ఇంక నెక్స్ట్ స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, నెక్స్ట్ టైం ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అన్న కిక్ వస్తుంది కదా. ఎస్, సెల్ఫ్ బూస్ట్, సెల్ఫ్ మోటివేషన్ మీకే వచ్చేస్తుంది. ఇంక మాలాంటి వాళ్ళు అమ్మ నాన్న ఎవరు అక్కర్లేదు మనకి కదా. ఎనీవే సీరియస్ టాక్స్ అయిపోతున్నాయి. కెన్ వి గో ఫర్ అ లిటిల్ బిట్ అదర్ సైడ్? Do you watch cricket? How strongly you watch? I mean, you love the cricket. SRH మ్యాచ్ అంటే చూస్తా, IPL అంతే, ఇంకేం చూడు. వరల్డ్ కప్ నాట్ అది ఓకే. ఫేవరెట్ క్రికెటర్? నితీష్. రీజన్ ఏమైనా ఉందా? అంటే మన తెలుగోడు ఇంత కాంపిటీషన్లో హిస్ ఫ్రమ్ అ విలేజ్, అది కూడా హీ గ్రూ అప్ దేర్
అవుట్ ఆఫ్ ఆల్ ద కెరియర్ ఆప్షన్స్ అది చూస్ చేసుకొని ఆ కాంపిటీషన్లో హీ కేమ్ అవుట్ అండ్ హీ ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. వెరీ గుడ్, కీప్ దట్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ మూవీస్ చూస్తారా మీరు? క్రికెట్ చూస్తారా మీరు? మూవీస్ ఎవరు ఫేవరెట్ హీరో? ఏ నీ జనరేషన్ కూడా పవన్ కళ్యాణ్? అయ్యా, ఎందుకు? స్వాగ్, ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా, అంతే. అదంతే, అదొక ఫీలింగ్ అంతే. నీకు? క్రికెట్ చూస్తాను. ఫేవరెట్ అంటే విరాట్ కోహ్లీ, బట్ ఇన్స్పైరింగ్ అంటే నాకు వైభవ్. కొత్తగా వచ్చాడు. అవును. ఈజ్ 15 years old అండ్ దుమ్ము లేపుతున్నాడు అసలు. అవును, అండ్ హీ హ్యాస్ నో హెసిటేషన్ కూడా. నేను రీసెంట్గా ఒక చిన్న ఇంటర్వ్యూ 5 minutes ఏదో చూస్తున్నాను. నువ్వు ఎంత టార్గెట్ చేస్తావు రన్స్ అని చెప్పి ఏదో అడిగారు. సో వాడు అసలు అలా అడగద్దు క్వశ్చన్, నేను ఎంతైనా చెప్పేస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తనకి తనపైన కాన్ఫిడెన్స్ ఉంది దట్ నాకు ఈ ఫీల్డ్లో ఇక్కడ నాకు స్కోప్ ఉంది, నాకు మంచి ఫ్యూచర్ ఉంది, సో నేను ఇక్కడ ఆడేస్తా అని చెప్పి ఇట్లా రఫ్ ఆడిస్తున్నాడు మొత్తం. ఆయన మ్యాచ్ ఉంది అంటే ఫస్ట్ వెళ్ళి కూర్చుంటాను, స్టడీ పక్కకు పెట్టేసి దట్ మచ్ ఇన్స్పైరింగ్. అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. 15 years అబ్బాయి. మళ్ళీ మొన్న ఏదో రూమర్ వచ్చింది దట్ చైల్డ్ లేబర్ 15 years అబ్బాయితో ఆడిపిస్తున్నారు, ఇది చైల్డ్ లేబర్ అని చెప్పి. లైక్ మేమైతే రివర్స్ వేసేసుకున్నాము. అట్లా ఎట్లా అంటారు? ఆయనకు అంత మంచి ఫ్యూచర్ ఆ ఫీల్డ్లో ఉంది కదా, ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు అని చెప్పి లైక్ చాలా వేసేసాం ఇంకా మా అకౌంట్లో నుంచి. గుడ్ గుడ్. కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఆయన దునియాలో అట్లనే ఉంటారు. ఎవరైనా ఒకళ్ళు బాగా పెరిగిపోతున్నారు అంటే భరించలేని గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళు కొంత అలా రివార్డ్ చేస్తూ ఉంటారు. లేదు వాళ్ళ లెక్చరర్స్కి లేదు. ఇది మీ లైఫ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నీకు మంచి మార్క్స్ వచ్చాయి, ఆమెకు అంతా అట్లా వస్తుంది, అట్లా చేసింది, ఇట్లా వచ్చింది, అంత ఈజీ ఆరామ్. వాళ్ళ కబుర్లు చెప్పడం ఎన్నైనా చెప్తారు, బట్ ద ఎఫర్ట్స్ యూ హ్యావ్ పుట్ ఓన్లీ యూ నో కదా. ఏదైనా రీచ్ అవ్వడానికి దిస్ ఇస్ వాట్, మనం వెళ్ళే పాత్ ఎవ్వడు పట్టించుకోడు. నువ్వు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చదివావు, లేదా ఎన్నిసార్లు ఏడ్చుకుంటా చదివావు, ఇది ఆఫ్టర్ ఆల్ మీ లైఫ్ ఇంకా ముందు ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏదో ఉంటుంది, అప్ అండ్ డౌన్. మనం చాలా స్ట్రగుల్ అయ్యి ఒక పొజిషన్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత కమెంట్స్ చేసేవాళ్ళు విపరీతంగా కమెంట్స్ చేస్తారు. దే నెవర్ నో వాట్ పాత్ యూ హ్యావ్ క్రాస్డ్ అవుట్, బట్ ఇగ్నోర్. ఎందుకంటే వీ కెన్ నెవర్ సాటిస్ఫై ఎనీబడి 100%. అన్ని వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి కూడా పుట్టలేదు కదా. మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏంటి, మన ఫ్యామిలీ బాగుందా లేదా, అంతవరకే, అంతే. సో వెరీ కరెక్ట్ ఎగ్జాంపుల్. అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు, అంతే. అసలు మంచిగా చేసింది అంటే మా పిల్ల అనుకుంటారు. ఏదైనా ఒక్క తప్పు చేస్తే అరే ఆమె అట్లా చేసిందిరా అని అంటారు. అండ్ ఎంత మంచి చేసినా కానీ అరే ఆమె ఏదో హెల్ప్ తోటి అట్లా చేసి ఉంటుంది, లక్ ఫేవర్ అయి ఉంటుంది అని అంటారు. హార్డ్ వర్క్ ఏమైంది మరి? లైక్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది మ్యామ్ ఇట్లాంటి కొన్ని మాటలు. అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేయాలి. మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయి, ఇంకొక హై పొజిషన్కి వెళ్ళిపో. వాళ్ళ మాటలు కూడా మనకి వినిపించినంత హై పొజిషన్కి వెళ్ళిపోవాలన్నమాట. కుళ్ళు ఫస్ట్ కులుకుంటారు. నా కూతురికి రాలేదు, నా కొడుక్కి రాలేదు అని చెప్పి కులుకుంటారు. చిన్నప్పుడు ఇది నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఎలాంటి పర్సన్ అంటే మార్కుల గురించి పెద్దగా అంత సీరియస్ కాదు. వచ్చేలేవు, వచ్చినవే చాలా ఎక్కువ నాకని నేను ఫీల్ అయ్యేదాన్ని. ఇంట్లో అమ్మ వాళ్ళు అడిగేవాళ్ళు, కానీ విపరీతమైన స్ట్రెస్ అయితే లేదు. బట్ మేము చిన్నప్పుడు బయట పడుకునే వాళ్ళం అన్నమాట. మాకు బయట చాలా స్పేస్ ఉంటుంది, బయట సమ్మర్లో బయట పడుకునే వాళ్ళం. 9 o'clock ఆ టైంకి మా ఇంట్లో అందరూ నిద్రపోయేవాళ్ళం, ఆల్మోస్ట్ పిల్లలు నిద్రపోయేవాళ్ళు. 9:30 ఆ టైంకి వేరే అంకుల్ వచ్చేవాళ్ళు అనమాట. మాది కాలనీ. వేరే అంకుల్ వచ్చి మీ అమ్మాయి ఏం చేస్తుంది, పడుకుందా? ఆ అమ్మాయి 8ంటికే నిద్రపోయింది. అది అక్కడ చదివేసుకుంటూ ఉంటుంది అనమాట. మా అమ్మాయి 8ంటికే నిద్రపోయింది అని ఆయన పర్పస్ఫుల్గా వచ్చి చూసేవాళ్ళు నేను నిద్రపోతున్నానా లేదా అని అనమాట. ఇట్లాంటి ప్రజలు ఉంటారు కాబట్టి మనం పెద్ద పట్టించుకోకర్లేదు అలాంటి వాళ్ళని. ఎస్. సో నువ్వు కూడా ఒకసారి నీ ఫేవరెట్ స్టార్ గురించి చెప్పేస్తే నెక్స్ట్ సెగ్మెంట్ కదా. మూవీస్ అంత ఎక్కువ చూడను, క్రికెట్ అకేషనల్గా చూస్తాను, లైక్ వెన్ మై పేరెంట్స్ వాచ్ అండ్. అండ్ నా ఫేవరెట్ అయితే MS ధోని, అంటే అవర్ కెప్టెన్ కూల్. మెయిన్లీ అంటే ఇక్కడ 11-12 జేఈది ప్రిపరేషన్ అప్పుడు ఇంకా తెలుస్తుంది దట్
ఈవెన్ ఇన్ ద లాస్ట్ ఓవర్ అంటే ఎంత కూల్ మైండ్తో అండ్ అంటే క్రికెట్ అంటే ఒట్టి ఆడడం కాదు అంటే మైండ్తో కూడా చాలా స్టేబుల్గా ఉండాలని. అండ్ జేఈలో కూడా అదే తెలిసింది దట్ ఇట్స్ నాట్ అంటే ఒట్టి హార్డ్ వర్క్ చేసి అండ్ ప్రిపరేషన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కానీ అంటే మెంటల్ స్టెబిలిటీ కూడా ఎంత ఉండాలి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టు మేనేజ్ టైం, అంటే ఎన్ని నెగటివ్స్ చేయాలని అది చాలా అంటే హీ ఫెల్ట్ వెరీ ఇన్స్పైరింగ్. కరెక్ట్. ఈ మూవీ స్టార్స్, క్రికెటర్స్ కానీ వీళ్ళందరి నుంచి మనం చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. రాదర్ దాన్ మూవీలో హీరో లాగా వచ్చాడు కాదు, దాని వెనకాల వాడు హీరో అవడానికి పెట్టే ఎఫర్ట్స్. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్రికెటర్స్ కానీ వీళ్ళు మ్యాచెస్ వాళ్ళు లూజ్ అవుతారు, అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ చేస్తారు వాళ్ళు కూడా, బట్ దే గివ్ కమ్ బ్యాక్. వాళ్ళు ఏం లూజ్ వాళ్ళకి ఎంత ట్రోలింగ్ వస్తుంది, ఒక్క మ్యాచ్ వాళ్ళు సరిగ్గా ఆడకపోయినా విపరీతమైన ట్రోలింగ్. ధోనీకి కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేశారు, బట్ దే నెవర్ వెంట్ డౌన్, మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. సో అది మనకి చాలా ఇన్స్పైరింగ్.